అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం గంగవరం మండలం సేరులంక గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భూములు ఆక్రమించారంటూ పీజీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇవాళ గ్రీవెన్సెస్ వచ్చినటువంటి ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు, పార్టీలో సెక్రటరీ హోదాలో, రాష్ట్ర హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దాడి నరసింహరావు సన్నాఫ్ తాతారావు, అతని తమ్ముడు దాడి జానకిరామయ్య, అలాగే వాళ్ళ తండ్రి బతుకున్నప్పుడు వాళ్ళ తండ్రి తాతారావు, వీళ్ళంతా కలిసి ఎస్సీలకు చెందినటువంటి ఒక 100 ఎకరాల కొబ్బరి తోటని మరి సేరులంకలో అంటే గంగవరం మండలంలో దౌర్జన్యంగా వాళ్ళందరినీ తవిరేసి భూమి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ గ్రాబర్స్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పుడు పీజీఆర్ఎస్ లో కలెక్టర్ గారు కంప్లైంట్ చేశాను. అలాగే ఎస్సీ కమిషన్ కూడా వెళ్లి ఎస్సీల యొక్క సంబంధించినటువంటి భూములు పట్టాలు ఉన్నటువంటి వారిని దౌర్జన్యంగా బయటికి గెట్టేసినందుకు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం తక్షణం క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఎస్సీ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నామండి. అది మెయిన్ ప్రాబ్లం. ముఖ్యంగా ఇలాగా అమలాపురంలో అనేక ప్రభుత్వ భూములు, ఎస్సీలకు సంబంధించిన భూములు కూడా కబ్జాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అందులో బాగా ఎక్కువ మొత్తంలో 100 ఎకరాలకు పైబడినటువంటి పట్టా భూమి మరి లంకల్లో ఉన్నటువంటి భూమిని సేరు లంకలో మరి దౌర్జన్యంగా ల్యాండ్ గ్రాబింగ్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే విషయం మీద మరి కలెక్టర్ గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.